వెల్కమ్ టు అవర్ న్యూస్. జీసీసీ ద్వారా విక్రయిస్తున్న గిరిజన ఉత్పత్తులకు రాష్ట్రంలో మంచి గిరాకీ ఉందని, ప్రజలకు ఆరోగ్యవంతంగా కూడా ఉందని జీసీసీ రంపచోడవరం డివిజనల్ మేనేజర్ పార్వతీశం తెలిపారు. ఇటీవల ఆయన కన్నాపురంలో జీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పేరు పార్వతీశం. నేను డివిజనల్ మేనేజర్ గిరిజన కార్పొరేషన్ రంపచోడవరంలో పనిచేస్తున్నాను. కాకుండా మాకున్న రంపచోడవరం పరిధిలో 5 సొసైటీల్లో ఇక్కడ కేఆర్పురం సొసైటీ కూడా ఒకటి. ఈ గిరిజన సహకార సంస్థ ముఖ్యోద్దేశం ఏంటంటే అటవీ ప్రాంతాల్లో ముఖ్యంగా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని కరక్కాయ కానీ, సీకాయ, చింతపండు, మిగతా కొండ చీపులని, తేనె ఇలాంటివన్నీ కూడా సేకరించడం జరుగుతూ ఉంటుంది. ఈ సేకరించిన వస్తువులన్నీ కూడా మాకు ప్రాసెసింగ్ సెంటర్లు ఉన్నాయి. ఒక ప్రాసెసింగ్ సెంటర్ తేనెకి రాజమండ్రిలో ఒకటి ఉంది, చిత్తూరులో ఒకటి ఉంది. కాకుండా మాకు ఇప్పుడు పసుపు జీమాడుగుల పాడేరు ఏరియాలో సేకరిస్తూ ఉంటాం. ఈ పసుపు కూడా ఆర్గానిక్ నేచర్ కలిగి ఉంటుంది. పసుపులో ఏంటంటే దాదాపు 4 to 5% కర్క్యూమిన్ ఆయిల్ ఉంటుంది. ఆ కర్క్యూమిన్ ఆయిల్ అన్నది క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేసే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి ఆ పసుపు ఆర్గానిక్కే కాకుండా చాలా వరకు కూడా ఈ రెసిస్టెన్స్ డెవలప్ చేయడం వలన ఈ పసుపుని చాలా వరకు కూడా మేము మా అవుట్లెట్లో అమ్ముతూ ఉంటాం. కాకుండా తేనె అందరికీ తెలుసు. ఇది జీసీసీ అంటే తేనె గిరిజన బ్రాండ్ మీద కూడా మేము తేనె అమ్ముతున్నాం. కాకుండా మనందరికీ తెలిసింది ఏంటంటే అరకువేలి కాఫీ, ఆర్గానిక్ కాఫీ, ప్రపంచ విఖ్యాతిగాంచిన ఈ అరకువేలి కాఫీని కూడా మేము అరకువేలి బ్రాండ్తో పాడేరు ఆ చుట్టుపక్కల కాఫీ తోటల నుంచి సేకరించి మేము అది ప్రాసెసింగ్ చేయించి ప్యాకింగ్ చేసి మేము మిగతా మా అవుట్లెట్లోని అరకువేలి కాఫీ బ్రాండ్తో పాటు మిగతా వస్తువులు ముఖ్యంగా తేనెని, పసుపు, కుంకుడుకాయలు, సీకాయ కాకుండా ఇది త్రిఫలా చూర్ణం అని, త్రిఫలా రసం ఇలాంటివన్నీ కూడా దాదాపు ఒక 40-50 ఐటమ్స్ మేము మా R&D అవుట్లెట్స్లే కాకుండా మిగతా షాపుల్లో కూడా మేము లభ్యమైనట్టుగా చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, మన రాష్ట్ర రాజధాని అమరావతిలో మన అరకువేలి కాఫీ షాపు కూడా కట్టడం జరిగింది. దాంట్లో మన అరకువేలి కాఫీతోనే కాకుండా మిగతా వస్తువులైన ఈ పసుపని, చింతపండు, ఇలాంటి సీకాయ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అవన్నీ కూడా మెజారిటీ రా ఫామ్లో ఉండడం వలన చాలామంది ప్రజలు దీన్ని ఆదరిస్తూ ఉంటారు మా ప్రోడక్ట్స్ని. ఇవి కాకుండా మీ అందరికీ తెలుసు చూర్ణం, త్రిఫలా చూర్ణం అన్నది. ఆ త్రిఫలా అన్నది ఔషధ గుణాలు కలిగి ఉండడం వలన అది కూడా మాకు ఎక్కువగా మార్కెట్లో ఎక్కువ సేల్స్ అవుతూ ఉంటుంది. త్రిఫలా రసం, అవి కాకుండా మిగతా జ్యూసెస్ ఇప్పుడు ముఖ్యంగా వేసవికాలం వచ్చేసరికి నన్నారి షర్బత్ అనగా కాకుండా ఈ ఏది ఇంకొకటి మన బిల్వా ఫ్రూట్స్, మారేడు పండు నుంచి కూడా జ్యూస్ తయారు చేసి అది కూడా ముఖ్యంగా వేసవికాలంలో చాలా డిమాండ్ ఉన్న వస్తువులు రెండును. నన్నారి వేళ్ళు మీ అందరికీ తెలుసు, సుగంధి వేళ్ళు. వాటి నుంచి ముఖ్యంగా తిరుపతి ఆ ఏరియాలో ఈ వేళ్ళు సేకరిస్తూ ఉంటాం. ఇవి కూడా ఫారెస్ట్ నుంచి ఆ నన్నారి వేళ్ళు సేకరించి వాటిని రాజమండ్రి మరియు చిత్తూరు మాకున్న ఏంటంటే ఏది ప్రాసెసింగ్ సెంటర్స్ ద్వారా అవి చేయడం జరుగుతుంది. ఈ మామూలు ప్రాసెసింగ్ కాకుండా వాటిని బాటిలింగ్ ఇవన్నీ కూడా అక్కడే జరుగుతుంది. కాకుండా ఈ ముఖ్యంగా సోప్స్ అనగా మీకు అందరికీ తెలుసు, గిరిజన సోప్స్, అలోవెరా, టర్మరిక్, నీము, జాస్మిన్ 4 బ్రాండ్స్. మా విజయనగరం, అరకు ఏరియాలో మాకు సోప్ యూనిట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇవన్నీ మాకు ఇండస్ట్రియల్ యూనిట్స్ పెట్టడం ఏంటంటే ముఖ్యంగా లోకల్ ట్రైబల్కి మేము ఉపాధి కల్పించినట్టుగా ఉంటుంది. కాకుండా ఇక్కడ మన కేఆర్పురం పరిధిలో బుట్టాయిగూడెం దగ్గర చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ కూడా త్వరలో అది ఓపెనింగ్ కూడా సన్నాహాలు చేస్తున్నాం. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ మనకు భద్రాచలం చుట్టుపక్కల ట్రైబల్ ఏరియాస్ నుంచి మంచి మేలు రకమైన ఈ మిర్చి కొని వాటిని ఇక్కడ శుద్ధి చేసి ప్యాకింగ్ అది చేసి తద్వారా ఏంటంటే ఇక్కడ గిరిజన యువతకు కూడా వీలైనంత వరకు గిరిజన కార్పొరేషన్ ఉపాధి అవకాశాలు కూడా చూస్తూ
కొంచెం వరకు ఏంటంటే ఒక నాణ్యత అయిన మన్నిక అయిన వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి కూడా మా ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం.